మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరు ముప్పు ప్రాంతం చీర్లవంచ గ్రామం మాది. ఈ మధ్యమానేరు నిర్వాసితులకు జరిగిన అన్యాయాల గురించి, వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారాల గురించి రేపు అంటే 6 తారీఖు 10వ నెల 2025 రోజు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారిని కలవడానికి కోసం ఏర్పాట్లు చేస్తున్నాము. మా దగ్గర ఉన్న ఆధారాలు, జీవోలు, మాకు జరిగిన నష్టం వివరాలన్నీ మేడం తెలియజేయాలని అనుకుంటున్నాము. కొత్తగా కలెక్టర్ గారు వచ్చేదని తెలిసింది. ఇంతకుముందున్న జిల్లా కలెక్టర్ గారు మారేదన్న విషయం మాకు తెలిసింది. ఈ మేడంతోనైనా కలిసి మా బాధలు చెప్పుకోవడం కోసం ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మా బాధల్లో ప్రధాన అంశం ఏంటంటే జీవో నెంబర్ 14 ఇచ్చారు వాళ్ళు 2015లో తీసుకురావడం జరిగింది. 25 తారీఖు 3వ నెల 2015 తెలంగాణ వచ్చిన తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 14 వచ్చింది. దీని ప్రకారంగా ఇళ్లకు ఇచ్చిన నష్టపరిహారంలో 35% కోత విధించారు. 1 లక్ష రూపాయలకు 35,000 కట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన అంశంగా మాట్లాడుతూ ఆడపిల్లలకు ఇచ్చే 2 లక్షల ప్యాకేజ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రెండవది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి ఎంక్వైరీ పేరుతో చెప్తున్నారు ఈ 2 లక్షల ప్యాకేజ్ కూడా చేస్తామంటారు. ఆధారాలు తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు, వాళ్ళ మన రేషన్ కార్డులు, అన్ని రకాల పట్టా జిరాక్స్లు అవన్నీ తీసుకున్నారు. ఆడపిల్లలకు ఇచ్చే విషయంలో తహసీల్దార్లు వచ్చారు, గ్రామంలో ఎంక్వైరీ చేశారు. కానీ 2016, 17, 18 నుంచి ఇప్పటి వరకు ఈ అంశం పెండింగ్లో ఉంది. 100కి 60% ఇచ్చి ఇంకా 40% ఇవ్వలేరు. చాలా గ్రామాలలో ప్రతి ఏరియాలో ఈ సమస్య ఉందండి. అందుకే మధ్యమానేరు ముంపు గ్రామాల ప్రజలందరికీ మేము తెలియజేయనిది ఏమనగా రేపు సోమవారం నాడు మనందరం కలెక్టరేట్కి వచ్చి ఉదయం మేడంని కలిసి మన సమస్యలపై వారికి తెలియజేయాలి. ఈ జీవోఎంఎస్ నెంబర్ 14 రద్దు చేయమని మన మానవ హక్కుల కమిషన్ కూడా అడగడం జరిగింది. దానివల్ల అక్కడి నుంచి కూడా మనకు ఇంకా ఏం సమాధానం రిప్లై రాలేదు. ఈ జీవోఎంఎస్ నెంబర్ 14 రద్దు చేయాలి, ఆడపిల్లలకు ఇచ్చే 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయలేరు. ఇంకా ఇక్కడ లోకల్లో ఏది కూడా ఏ ప్రభుత్వం కూడా ఉపాధి మార్గాలు యువతను చూపించడం లేదు. కాబట్టి ఉపాధి మార్గాలు చూపించాలి. మనకు ఇళ్లకు ఇంద్రమ్మ స్కీమ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రమ్మ స్కీమ్ కింద మనకు 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. అత్యంత నిరుపేదలకు మీరు ఇంద్రమ్మ స్కీము వర్తింపజేయండి. కానీ మేము త్యాగం చేసిన నిర్వాసితులం కాబట్టి ఈ ఇంద్రమ్మ స్కీమ్ మాకు వర్తించదు. మాకు కొత్త స్పెషల్ జీవో తీసుకురావాలి. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఏమనంటే మాకు 5 లక్షల నష్టపరిహారం అనేది 5 లక్షలు ఇంద్రమ్మ ఇళ్ళ స్కీమ్ కింద ఇచ్చుడు మాకు కుదరదండి. మాకు సర్వస్వం త్యాగం చేసి అక్కడ భూములు, ఇండ్లు, అన్ని రకాలన్నీ కోల్పోయి ఇక్కడికి వచ్చినాం కాబట్టి 25 లక్షల రూపాయలు మాకు ఇంద్రమ్మ స్కీమ్ కింద ఇంకేదైనా స్కీమ్ పెట్టి మాకు 25 లక్షల స్పెషల్ స్కీమ్ కింద అలాట్ చేయాలి మా ప్రతి ఒక్క ఇంటికి. ఎందుకంటే గతంలో ఇళ్లకు వాళ్ళు కట్టుకునే సందర్భంలో అప్పులు తీసుకొచ్చుకుని అప్పుల పాలైపోయారు. చాలామంది అప్పులు తీర్చలేక కూడా వాళ్ళు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా ఉపాధి లేదు. డిగ్రీలు, పీజీలు, బీటెక్ చదివిన పిల్లలు కూడా కూలీ నాలి పని చేసుకుని బ్రతుకుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే యువత చెడు మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల, ఆదాయ మార్గాలు రాకపోవడం వల్ల వాళ్ళు అక్రమ మార్గాలకు వెళ్ళి నేరస్తులుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ లేట్ అయిన సందర్భం ఎంతో అది క్షమించరాని, మీకు ప్రభుత్వాన్ని కూడా క్షమించరాని నేరం ప్రభుత్వం చేసింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలి. స్పెషల్ స్కీమ్ కింద చింతమడకల మన కేసీఆర్ సార్ గారు అప్పట్లో ఒక స్పెషల్గా వాళ్ళకు అందరికీ సాయం చేసిండు. ఆ గ్రామంలో జేసీబీలు ఇప్పించిండు, ట్రాక్టర్లు ఇప్పించిండు. ఆయన పుట్టిన ఊరని ఇప్పించిండా మరి ఏమని ఇప్పించినా మాకు తెలియదు. కాకపోతే ఇక్కడ మేమైతే సర్వస్వం త్యాగం చేసినాం. చింతమడక ఏ త్యాగం చేయలేదు. చింతమడక వాళ్ళకు ఆయన పుట్టిన ఊరని చెప్పి ప్రేమతో ఇస్తే ఇవ్వచ్చు కాక అది కూడా తెలంగాణ ప్రజలు కట్టిన పనుల నుంచే ఇచ్చిండు. కేసీఆర్ సొంత డబ్బులు ఏమి ఇవ్వలేదు. మేము సమస్తం త్యాగం చేసిన మాకు మాత్రం ఎలాంటి స్కీములు ఇవ్వలేదు. ఇప్పటివరకు కుటీర పరిశ్రమలు పెట్టలేరు. యువతకు చెడు మార్గానికి కావడానికి 100% ఈ ప్రభుత్వమే కారణమవుతుంది. రేపు వాళ్ళు ఏదైనా చెడు మార్గాలు, చెడు వేరుతో వాళ్ళ మీద కేసులు కూడా వినాయించాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులకే ఆ చెడు మార్గాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే తెలంగాణ ప్రభుత్వము గౌరవ సీతక్క మంత్రి గారు కూడా రేపు వస్తున్నారని తెలిసింది. నాకు ఇప్పుడు తెలిసింది సిరిసిల్లకు వస్తారని. సీతక్క గారికి కూడా ఈ విషయం తెలియజేస్తున్నామమ్మా. మీరు కూడా పోరాటం చేసి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసి అడవి బాట పట్టి కూడా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో గొప్ప స్థానంలో ఉన్నారు మేడం. మీరు కూడా ఈ విషయంపై స్పందించాలి. మాకు రావాల్సిన నష్టపరిహారం ఏళ్ల తరబడి పెండింగ్ ఉంచడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించాలమ్మా. దయచేసి ప్రెస్ మీట్ ముఖ్యంగా మీకు కూడా చెప్తున్నాము గౌరవ సీతక్క గారికి. మరి నేను కూడా నక్సలైట్లకు వెళ్తా అని చెప్పి మన క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది.
ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు కూడా మిస్సింగ్ ఏజెంట్ వాళ్ళు పాపం వాళ్ళకు కుటుంబాలకు ఇళ్ల పైసలు వచ్చినాయి, కానీ కుటుంబం పైసలు రాలే, ఇళ్ల స్థలం పట్టాలు రాలేదు. ఇప్పుడు రేపు మా పనుకుంటే ఎలిజిబుల్ లిస్టులన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చేస్తామని అంటున్నారు, పెండింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎలిజిబుల్ లిస్టు తొందరగా పరిశీలించి గ్రామ సభలు పెట్టి, ముఖ్యంగా గ్రామ సభ పెట్టాలి. అసలు ఏ పెద్ద అధికారి అయినా కలెక్టర్ అయినా ఆ ఊరోడు కాదని వాళ్ళకి అనుమానం వచ్చినప్పుడు గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఊరోడు కాదని నిర్ణయించాలి. కనీసం ఈ కామన్ సెన్స్ లేకుండా కొందరు అధికారులు ఉండడం వల్ల ఈ సమస్య ఇప్పటిదాకా పెండింగ్ వచ్చింది. ఆర్డీఓ శ్రీనివాసరావు గారు ఎక్కడున్నా ఆయనను కఠినంగా శిక్షించాలి. అతను మన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఆయన హయాంలోనే పట్టాలు ఇచ్చారు, ఆయన హయాంలోనే మిస్సింగ్ ఏజెంట్ వాళ్ళని పక్కన పెట్టారు. అంతకుముందు ఆర్డీఓలు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒక చట్టం ఉన్నప్పుడు, ఒక జీవో ఉన్నప్పుడు, ఒక నష్టపరిహారం ఒక బాధితుడికి ఎన్ని రోజులలో ఇవ్వాలి, నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పేపర్ నోటిఫికేషన్ వచ్చినాక అవార్డు ఎప్పుడు అవుతుంది, అవార్డు అయిన తర్వాత ఎన్ని రోజులలో నష్టపరిహారం ఇవ్వాలనే ఈ ఒక సాంప్రదాయం, ఈ చట్టాలను మాత్రం పూర్తిగా ఉల్లంఘించారు అధికారులు. భూసేకరణ కలెక్టర్ నటరాజ్ సార్ కూడా విలువైన ఫైళ్లు మాయం చేసిండ్రు. సమస్త మానవాళ్ళకి తెలుసు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు కూడా ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరు పరిశీలించి రేపు పొద్దున నిర్వాసితులందరికీ ఈ వేదిక పైన ఏం చెప్తున్నా అంటే, సమస్త ముంపు బాధితులు, మన మద్యపాన ముంపు బాధితులు అందరూ ఏం నష్టపరిహారం అయితే రాలేదో, ఆడపిల్లలకు డబ్బులు రాలేదో, ఇళ్ల నష్టపరిహారంలో కోత విధించేదో, తరుగుదల 35% తరుగుదల విధించడం, వీళ్ళందరూ రేపు కలెక్టరేట్కి రావాల్సిందిగా ఈ ప్రెస్ క్లబ్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా పేరు చల్ల బాలరాజు, మన చీలవంచ. దయచేసి అందరూ గమనించి మన సమస్యలను త్వరగా పరిష్కరించుకునే మార్గం పెంచుకుందామని కోరుతున్నాను. థ్యాంక్ యూ.